ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం మరోసారి తెరపైకొచ్చింది. ఈ కుంభకోణం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడైన చైతన్య బఘేల్కు చెందిన కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేస్తుంది. కాగా ఈ స్కామ్ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం చైతన్య బఘేల్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లో 2019 నుంచి 2022 వరకు లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం సంభవించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన భూపేష్ బఘేల్ కుమారుడైన చైతన్య బఘేల్కు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. చైతన్య బఘేల్కు చెందిన దాదాపు 61,20,00,000 విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చైతన్య ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అటాచ్ చేసిన వాటిలో కోట్లాది రూపాయల విలువైన నివాస ప్లాట్లు, వ్యవసాయ భూములు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లున్నాయి. కాగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ ఏడాది జులై నెలలో చైతన్య బఘేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్సివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చైతన్యను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు చైతన్య పుట్టినరోజు కావడం విశేషం. అయితే చైతన్య బఘేల్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు, ఈ అరెస్టును బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఛత్తీస్గఢ్లో మద్యం కుంభకోణం ఇప్పటిది కాదు. 2019 నుంచి 2022 వరకు లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకుని చైతన్య బఘేల్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అయితే సదరు ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కాగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకుండా పెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇలా వచ్చిన అక్రమ సొత్తును అనేక మంది రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు కలిసి ఒక వ్యవస్థీకృత నెట్వర్క్గా మారి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. కాగా ఈడీ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. మద్యం బాటిళ్లపై నకిలీ హోలోగ్రామ్లు ఉపయోగించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాదు, సర్కారీ గిడ్డంగులలో కాకుండా సదరు మద్యాన్ని అక్రమంగా వేరే ప్రాంతాల్లో రహస్యంగా నిల్వ ఉంచినట్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికొచ్చింది. మొత్తం మీద ఈ అవినీతి రాకెట్ ద్వారా ఛత్తీస్గఢ్ ఖజానాకు దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చింది. కాగా ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 5 ఛార్జిషీట్లను ఈడీ దాఖలు చేసింది. వీటిలో మొత్తం 29 మంది ఎక్సైజ్ అధికారులను నిందితులుగా ఈడీ పేర్కొంది. వీరిలో చాలామంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. ప్రధానంగా జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ స్థాయి అధికారులు ఉన్నారు. మొత్తం మీద తీగ లాగితే డొంక కదిలినట్లు ఈడీ దర్యాప్తులో అందరూ నివ్వెరపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి.